వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆ ప్రభుత్వాన్ని మళ్లీ రానివ్వను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో నిజంగా గెలిచింది రాష్ట్ర ప్రజలే, మంత్రి నారా లోకేష్. సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుంచి అభివృద్ధి దిశగా ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో నిర్వహించిన సమావేశంలో కూటమి ప్రభుత్వ విజయాలపై ముఖ్యమంత్రి ప్రజెంటేషన్. సుపరిపాలనలో తొలి అడుగు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా చాలా ప్రజల్లో ఆలోచనలున్నాయి. యాస్పిరేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చేస్తామనే నమ్మకం కూడా ఉంది. కానీ ఇబ్బందులు కూడా అదే విధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది చేసే బాధ్యత ఇక్కడే యంత్రాంగం పైన ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మీరు చూస్తే జూన్ 4వ తారీఖున 2024 దేశంలోనే అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్ ఇచ్చారు. 94% స్ట్రైక్ రేట్. ఇంకో పక్క మీరు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఓట్లేశారు. ఆ రోజు మేము ఎన్నికల్లో చెప్పాం, సూపర్ 6 చెప్పాం, ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ అధికార యంత్రాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇచ్చి వస్తాం. ఆ హామీల్ని చిత్తశుద్ధితో మనందరం కలిసి అమలు చేసే బాధ్యత కూడా యంత్రాంగం పైన ఉంటుంది. అదే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఒకసారి చూస్తే అంత మునుపు ప్రభుత్వం టోటల్ గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్ లో నమ్మకం పోయింది. ఎక్కడ చూసినా అవకతవకమైన ధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. యువతకు ఉద్యోగాలు లేవు. లా అండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా సమస్యలు వచ్చాయి. ఇంకో పక్క ఇర్రేషనల్ 3 క్యాపిటల్ మోడల్, 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క పోలవరం ప్రాజెక్టు ఒకసారి మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వరకు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ ప్రభుత్వాన్ని మళ్లీ రానియమని మా కూటమి ప్రభుత్వం మినిమం 15 సంవత్సరాలు రాష్ట్రాలు పరిపాలిస్తుంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సే తన ప్రధాన లక్ష్యమని 2019లో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిందని విమర్శించారు. చివరికి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుని సైతం పలు రకాలుగా వేధించారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ పాలన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు అసలు భవిష్యత్తు ఉంటుందా అనే సందేహం కలిగింది. ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏమై ఉండేది ఊహించడానికే భయంగా ఉంది. మాతో పాటు మా కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు సాగించిన అరాచకాలను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇంకా కొనసాగిస్తున్నానని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. గొంతులు కోస్తామంటూ బెదిరింపులకు పాల్పడితే తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. వైసీపీకి కనీసం ప్రతిపక్షానికి అవసరమైన సంఖ్యాబలం కూడా లేదు. అయినా వారి వైఖరిలో ఎలాంటి మార్పు రావటం లేదు అని ఆయన విమర్శించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. మేము చట్టానికి లోబడి వ్యవహరించాలి కాబట్టి సంయమనంతో ఉంటున్నాం. ఎన్నో అవమానాలు దెబ్బలు తిని ఈ స్థాయికి చేరుకున్నాం. ఎవరైనా పిచ్చి వేషాలు వేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని చూస్తే ఉపేక్షించేది లేదు. అలాంటి వారిని తొక్కి నారతీస్తాం అని పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. నెక్స్ట్ ఎంత రిలవెన్స్ నాకు తెలియదు కానీ గత ప్రభుత్వ పాలకులు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా
ప్రతిపక్షంలో కూడా వారికి అంత బలం లేకపోయినప్పటికీ కూడా వారి రౌడిజం కానీ, వారి అసాంఘిక విధానాలు కానీ, వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు. ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తరిచి చూడాల్సిన అంశం ఇది. వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు. పోలీస్ అధికారులు వాళ్ళు తప్పులు చేసే పోలీస్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేము వెంటాడుతాం, మేము విల్ హంట్ యు నో మ్యాటర్ వేర్ యు ఆర్, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడుతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తా ఉన్నాయి. ఇది వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏమాత్రం సహించం. ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది. వీటికి ఆడపిల్లల భద్రతకు సంబంధించిన కానీ, ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళని ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ, పనికి మారిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ, రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, my appeal to all the officials, make sure you implement the good governance. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా, చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నిజంగా గెలిచింది రాష్ట్ర ప్రజలేనని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో అప్పులు రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. వైకాపా హయాంలో ఒక పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై పూర్తి ప్రభుత్వం అమరావతిలో సదస్సు నిర్వహించింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, వైకాపా నేతలు ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రశ్నిస్తే చాలు లాఠీ దెబ్బలు, అరెస్టులు, వేధింపులకు గురి చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. నియంత పాలన నుంచి ప్రజలకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. ఉత్తరాంధ్రకు టీసీఎస్, కాంగ్రెజెంట్ సంస్థలను తీసుకొచ్చాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కేంద్రం సహకరిస్తోంది. అభివృద్ధిలో డబుల్ ఇంజిన్ సర్కారు దూసుకుపోతుంది. వైకాపా హయాంలో రంగులు, ఫోటోలు పిచ్చి మనం చూసాం. మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందిస్తున్నాం. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని లోకేష్ తెలిపారు. 4వ తారీఖు నాడు రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు. అందరూ కూటమి గెలిచింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది, జనసేన పార్టీ గెలిచింది, లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు. కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు, గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 94% స్ట్రైక్ రేట్,
అంటే 175 స్థానాల్లో 164 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. ప్రజలు రికార్డు బద్దలు కొట్టారు, చరిత్ర తిరిగి రాశారు. ఇది ప్రజా విజయం. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ్డ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. గత 5 ఏళ్ళ విధ్వంస పాలన మనందరం చూసాం. 10 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు. ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మటుకు మేము పెట్టుబడులు పెట్టమని ఆనాడు లూలు సంస్థ ఏకంగా బహిరంగంగా చెప్తాం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఒక్క రోడ్డు వేయలేదు, కనీసం రోడ్డు పైన ఉన్న గుంటలు కూడా ఆనాడు పూడ్చలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. వరంలాగున్న డ్రిప్ ఇరిగేషన్ ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు. ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ముందల్నే జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం. కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేశారు. అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. 5 ఏళ్ళు అరాచక పాలన శంకుస్థాపన చేశారు. అక్కడ కనీసం ఒక్క బదిలీల జీవో 5ను సవరించి సొంత మండలాల్లోనే పోస్టింగులు ఇవ్వాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామ సచివాలయ సిబ్బంది ఆందోళనకు దిగారు. కొద్దిసేపు ధర్నా చేసి ఆర్డీఓ దాసిరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు వరప్రసాద్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి సర్వీస్ రూల్స్ వర్తింపజేసి పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన పర్ల శ్లోకం ఓకే. విలేజ్ మారుతారు సార్, సచివాలయం అయితే మారుతారు కానీ మొత్తం మండలం మారుకోవాలంటే రవిప్రసాద్, నరసాపురం గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘానికి అసోసియేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా జియో నెంబర్ 5లో సవరింపులు ఇవ్వాలని, మా గ్రామ సచివాలయ ఉద్యోగులకి నేటివ్ మండలంలో పనిచేసుకునే అవకాశం ఇప్పించాలని, గ్రామ సచివాలయాన్ని లేదా గ్రామ పంచాయతీని యూనిట్గా తీసుకోవాలని ట్రాన్స్ఫర్స్ విషయంలో, అలాగే రేషనలైజేషన్ విషయంలో మిగిలిన సిబ్బంది యొక్క భవిష్యత్తు వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి డిప్యూటేషన్ మీద పంపుతారా, అబ్జార్ప్షన్ మీద పంపుతారా అనే విషయంలో క్లారిటీ వాళ్ళని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఒకవేళ డిప్యూటేషన్ లేదా అబ్జార్ప్షన్ ఇచ్చిన పక్షంలో మిగులు సిబ్బందితో పాటు ఉన్న సిబ్బందికి కూడా మెరిట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అల్లవరం మండలం కొమరగిరి పట్టణంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇంటిపై ఎక్సైజ్ అధికారులు దాడి. 300 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ నకిలీ మద్యం తయారు చేసే యంత్రం లభ్యం. 15 లక్షల విలువ ఉంటుందన్న అమలాపురం ఎక్సైజ్ అధికారులు దాడి చేసే సమయంలో తయారు చేసిన నకిలీ మద్యం కేసులను 2 ఆటోల్లో ఎగుమతులు చేస్తున్న నిందితుడు. ఏసీ బ్లాక్ లిక్కర్ పేరుతో బ్రాండ్ సృష్టించి నకిలీ మద్యం విక్రయాలు. ఎక్సైజ్ అధికారుల దాడులతో పారిపోయిన ప్రధాన నిందితుడు. అదుపులో 6 నిందితులు. లైట్
రాజు వీడియో తీద్దా బాగా అరే బాబు పక్క తప్పండి ఫిల్లింగ్ కూడా ఇలాగా ఫ్రెష్లీ డిస్టిల్డ్ మేడం. ఇలా చూడండి ఇలా వచ్చి నువ్వు మీరు ఇలా వచ్చాను ఇది ఓపెన్ చేయండి. మన కోఆపరేట్ మేడం అందుకే ఇది పక్కన పెట్టుకుంటుంది. తర్వాత ఆడు కూడా ఇక్కడ అడ్మిట్ అయ్యాడు. ఎక్కడ నుంచి తెస్తున్నారు గ్యాప్స్? హైదరాబాద్ నుంచి. ఆ పేరు కూడా మొత్తం వచ్చింది. కళామంటపం మనస్థలిపురం. ఒక బాక్స్కి 6 టిన్నులు ఉన్నాయి. టిన్ను 10 లీటర్ టిన్ అంతా 5 లీటర్లు. అది 5 లీటర్లు మొత్తం 5 లీటర్లు లెక్క పెట్టారా? బాక్స్ లెక్క పెడితే బట్టి బాక్స్కి 6. అన్నీ మొత్తం అన్నీ లాగనా సైబర్ నేరాలను అరికట్టేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సాపురం పట్టణంలో కాలేజీలు, జనసంచారం ఎక్కువగా ఉండే కూడళ్లు, సీనియర్ సిటిజన్స్, వ్యాపారస్తులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి నేరగాళ్లు ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. సిఐ యాదగిరి ఆధ్వర్యంలో పలు చోట్ల ఈ సదస్సులు నిర్వహించారు. సైబర్ నేరం జరిగినప్పుడు వెంటనే 1930కి ఫోన్ చేస్తే కొంతమేర సైబర్ మోసాన్ని నియంత్రించవచ్చునన్నారు. కొంచెం ఆనందాన్ని కలిగిస్తుంది, బాగుంది కదా అంటాం. నేరాలు చేయటాలు అదవుతుందా? ఆ గంజాయి బస్సులో ఉండి అవునో మన ఫోటో దగ్గర డబ్బులు అనుకోవటాలు, ఇటువంటి సంఘటనలు కూడా చాలా జరుగుతుంది. వాటిని మనం కాల్ చేసి మనం నిజామంటే వాళ్ళు ఏదో ఒక వాట్సాప్ గ్రూప్తో, టెలిగ్రామ్ గ్రూప్తో మనం యాడ్ చేస్తారన్నమాట. యాడ్ చేసిన తర్వాత ఇటువంటి టాస్క్ క్లిక్ చేసి మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పంటారు. నేను ఎన్నో చెప్పాను ఆన్లైన్ గేమ్స్. అదేవిధంగా స్టార్టింగ్లో మనం డబ్బులు లేకపోతే వాళ్ళే బోనస్ ₹1000 ఇచ్చి మనకు. మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి నయమజ్ఞ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా కృష్ణేశ్వరి గారు అయినటువంటి భీమారావు గారి యొక్క ఆదేశాల మేరకు మన డిఎస్పీ మేడం శ్రీవేద మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మేము యొక్క అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మన ఏరియాలో ఎక్కువగా సైబర్ క్రైమ్ అంటే ఈ సైబర్ మోసాలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. అటువంటి వాటిల్లో అవగాహన ఎంత పెంచితే అటువంటి సైబర్ నేరాలకి, సైబర్ మోసాలకు గురి కాకుండా ప్రజలు ఉంటారనే ఉద్దేశంతోనే మేము ఇలా ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేసి మేము అన్ని చోట్ల కూడా ఎక్కడైతే సీనియర్ సిటిజన్ ఉంటున్నారో అక్కడ, కాలేజీలలో, అదేవిధంగా మహిళా సంఘాల దగ్గర కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. ఎలా మోసం చేస్తారు, మనం ఏ విధంగా మోసపోకుండా ఉండాలి అనే దాని గురించి వాళ్ళకి అవగాహన కలగజేస్తున్నాం. ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు ఇటువంటి సైబర్ మోసాలకు గురైనట్లయితే దయచేసి వాళ్ళకి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే 1930 అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మనం ఫోన్ చేసినట్లయితే మనం ఎలా మోసపోయాం ఏంటనే వివరాలు వాళ్ళు అడుగుతారు. ఆ వివరాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినట్లయితే మనం ఏ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసాము ఏంటి అనే డీటెయిల్స్ తీసుకొని మ్యాక్సిమం మనం వేసినటువంటి అమౌంట్ని ఆ అకౌంట్లోనే హోల్డ్ చేసేసి మళ్ళీ ఆ అమౌంట్ సైబర్ మోసాలకు ఎవరైతే గురయ్యారో వాళ్ళకి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో ఎవరైతే మోసం చేశారో ఆ వ్యక్తుల పైన మేము కేసు కట్టేసి దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఏంటంటే సమాజంలో గంజాయి అనేది వాడకం ఎక్కువగా ఉంది. దాని మీద కూడా గంజాయి వల్ల కలిగే నష్టాలు ఏంటి, ఈ సపోజ్ గంజాయి ఎవరన్నా అమ్మినా సరే, దాన్ని తాగినా సరే చట్ట ప్రకారం ఎంత శిక్ష ఉంది ఏంటనేది ఈ కాలేజీలలో ఈ స్టూడెంట్కి కానివ్వండి, కొన్ని ఏరియాల్లో ఎక్కడెక్కడైతే ఈ గంజాయి వాడుకుందో ఆ ఏరియాలో కూడా మేము వెళ్ళేసి
ఈ అవగాహన కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం అనమాట. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ల మీద హెల్మెట్ వాడటం వల్ల మన ప్రాణాలను మనం ఎలా రక్షించుకోగలుగుతాం. మనకి ఈ యాక్సిడెంట్లలో మ్యాక్సిమం 65% జనాలు 65% ప్రమాదాలలో ఎక్కువగా ఈ 2 వీలర్ మీద వెళ్ళేటువంటి వ్యక్తులలో హెల్మెట్ వాడిన వ్యక్తులకే ఎక్కువగా ప్రాణాపాయం జరుగుతుంది. దాని మీద కూడా మేము అవగాహన కలగజేస్తున్నాం. అనుకోకుండా ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు, మనకు ఉన్నటువంటి వాహనానికి ఇన్సూరెన్సు తప్పనిసరిగా ఉండాలని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తాం. యోగా దినోత్సవం సందర్భంగా తణుకు బొమ్మల వీధి అమ్మ భగవాన్ ధ్యాన మందిరం నందు ఇంపల్స్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం కార్యక్రమంలో మాజీ చేనేత కార్పొరేషన్ చైర్మన్ నావిబాల సరళాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగా గురువు బెల్లంకొండ సత్యశ్రీ పాల్గొని విద్యార్థులకు నైపుణ్యంలో కూడిన చక్కని శిక్షణతో యోగా నేర్పించారు. శిక్షణతో పాటు యోగా విలువలను కూడా వివరించారు. అనంతరం మాజీ చేనేత కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి మాట్లాడుతూ యోగా గురించి మాట్లాడుతూ విద్యార్థులను సత్యశ్రీలా ఎదగాలి అన్నారు. అనంతరం సత్యశ్రీకి సాల్వా పుష్పగుచ్చంతో వావిలాల వెంకట రమేష్ సరళాదేవి దంపతులు సత్కరించారు. అనంతరం కాలేజీ ప్రిన్సిపాల్ రామ్ కుమార్ మాట్లాడుతూ అతిథిగా హాజరైన సరళాదేవిని సాల్వాతో సత్కరించి ఆమె సేవలను కొనియాడారు. సరళాదేవి దంపతులు ధ్యాన మందిరం పెద్దలు సుబ్బారావుని సత్కరించారు. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనం ఒక నెల నాళ్ళ నుంచి మన మోడీ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు, మన పవన్ కళ్యాణ్ గారు అందరి ఆదేశాల మేరకు మనం ఏదైతే యోగాంధ్ర ఉందో ఆ యోగాంధ్ర నిమిత్తం మనం నెల నాళ్ళ నుంచి మన కమిషనర్ గారు, మేనేజర్ గారు మొత్తం మన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చేయించడం జరుగుతుందండి. మరి అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రోగ్రామ్. ఈ సత్యశ్రీ అనే అమ్మాయి మనందరికీ సుపరిచితురాలు. బెల్లంకొండ బుచ్చిబాబు గారి అమ్మాయి. మనందరం చాలా గర్వించదగ్గ, మన తణుకు ప్రజలందరూ కూడా గౌరవించే ఒక ముఖ్యమైన వ్యక్తి బెల్లంకొండ బుచ్చిబాబు గారిని ప్రతి ఒక్కరిలో కూడా గౌరవిస్తారు, ఆరాధిస్తారు. వారి కుమార్తె సత్యశ్రీ గారని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ పాప ఎంఏ ఇంగ్లీష్ రీసెర్చ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో చేయడం జరిగింది. అదేవిధంగా యోగా కోర్సు స్వామి వివేకానంద యోగా అనుసంధాన సమంతన యూనివర్సిటీ బెంగళూరులో చేయడం జరిగింది. అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ యోగా అన్నమయ్య యూనివర్సిటీ చిదంబరం తమిళనాడులో. అంటే ఎన్ని క్వాలిఫికేషన్స్ ఈ పాపకు ఉన్నాయో మీకు తెలియజేస్తున్నాను అనమాట. ఈరోజు చిన్నగా నేర్చుకుని మేము యోగా మాస్టర్లు తిరుగుతున్నారు. కానీ అలా కాకుండా ఇంత చదువుకుని యోగాలో పీజీ డిప్లొమా చేసి మన ముందుకు వచ్చి చెప్పినందుకు మనందరూ కూడా పాపకు చాలా రుణపడి ఉన్న సత్యశ్రీ గారికి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చదువుతో పాటు ఏదో ఒకటి, ఎప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను, సంక్రాంతి సంబరాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏదో ఒక కళను ఎంచుకోవాలని. ఈరోజు సత్యశ్రీ ఒక నెంబర్ 1 స్థానంలో ఉన్నారంటే ఒక చదువుతో పాటుగా అమ్మాయి ఎంఏ చేశారు. ఆ చదువుతో పాటుగా ఈరోజు చక్కగా యోగాలో కూడా డిప్లొమా తీసుకున్నారు. అదేవిధంగా ఎవరికి నచ్చిన వాళ్ళు ఒక కళను ఎంచుకుని మీరందరూ కూడా అదే విధంగా ఎదగాలని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఇక్కడ హాల్ ఇచ్చిన వారికి, కాలేజీ వాళ్ళకి, వచ్చిన మీ అందరికీ ఇక్కడ పేరున ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.